బాలయ్య బోయపాటి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంది. కానీ కొంతకాలంగా వారి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. అఖండ 2ని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ప్రారంభించారు. టైటిల్ టీజర్ ని కూడా హరీబరీగా మమ అనిపించేసి విడుదల చేశారు. అక్కడి నుంచే బాలయ్య బోయపాటి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయనే టాక్ స్టార్ట్ అయింది. సినిమా షూటింగ్ జరుగుతున్న కొద్దీ ఆ టాక్ అలాగే కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా బాలయ్యకు బోయపాటికి మధ్య దూరం మరింత పెరగడానికి కారణం సినిమా కోసం ప్రత్యేకంగా బోయపాటి డిజైన్ చేయించిన ఆయుధమని తెలుస్తోంది. అఖండాలో త్రిశూలాన్ని బాలయ్యకు ఆయుధంగా చూపించిన బోయపాటి అఖండ 2లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సరికొత్త ఆయుధాన్ని డిజైన్ చేయించారట. అదే కదా దానిపై త్రిశూలం. ఇది బాలయ్యకు నచ్చలేదట. ఇదెక్కడి ఆయుధం, నేను ఎక్కడా చూడలేదే అన్నారట. ఇలాగే ఉంటుందని బోయపాటి సమాధానం చెప్పడంతో బాలయ్యకు అది నచ్చలేదట. అయినా సరే ఇద్దరి మధ్య క్లాష్ ఉన్నా కమిట్మెంట్ తో షూటింగ్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూ షూటింగ్ చేస్తున్నారట. బాలయ్యకు పురాణాలపై మంచి పట్టుంది. అలాంటి ఆయనకు పురాణాల్లో వాడిన ఆయుధాల గురించి క్షుణ్ణంగా తెలుసు. ఎక్కడ ఏ పురాణంలో వాడని ఆయుధాన్ని అఖండ 2లో వాడటం ఎందుకు, అలాంటి ఆయుధం వాడాల్సిన అవసరం ఏముంది అని బాలయ్య భావించారట. ఇదే విషయాన్ని బోయపాటికి చెబితే ఇందులో ఇలాగే ఉంటుందని చెప్పడం బాలయ్యకు నచ్చలేదని, అదే బోయపాటి బాలయ్యల మధ్య దూరాన్ని పెంచుతోందని ఇన్సైడ్ టాక్.